ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ప్రపంచంలో మనం జీవిస్తూ ఉండగా మన తోబుట్టువుల కానించి, తల్లిదండ్రుల కానించి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏదైనా ఉన్నది అంటే కనుక మనందరం కూడా ప్రయోజకులం కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఒక మంచి ప్రయోజకుడివి కావాలి అంటూ అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎంతమంది నిజంగా ప్రయోజకులుగా తయారవుతున్న దగ్గర మనం తీసుకునేటటువంటి జీవిత విధానం చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడు మాత్రం మనందరిపైన రకరకాల ప్రతిభలను కుమ్మరిస్తున్నాడు. రకరకాల ప్రతిభల్ని మన పైన కుమ్మరిస్తున్నాడు. ఒక్కోసారి ఆ ప్రతిభ ఏంటో తెలుసుకోవటంలో కొంతమంది చాలా త్వరగా కనుక్కుంటారు. కొంతమంది జీవితాల్లో అవాంతరాలు ఉంటాయి. కొన్ని అవాంతరాల వల్ల తొణికిసలాటం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఎంత త్వరగా దేవుడిచ్చినటువంటి ఆ ప్రతిభలు ఏంటివి అనేటువంటి తెలుసుకుంటే అంత త్వరగా మనము ప్రయోజకులుగా తీర్చిదిద్దబడతాం. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం 30వ వచనంలో చాలా చక్కగా ప్రభు అంటున్నాడు, ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలు, మరియు ఒకనికి 2 లక్షల వరహాలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలు ఇచ్చి వెళ్ళెను. ఈ వరహాలు పొందుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రతిభలు పొందుకున్నటువంటి వాళ్ళు ఎలాగుంటారు ఏంటి అనేటటువంటి దగ్గర ఇక ప్రభు చాలా చక్కగా మనందరికి కూడా గుర్తు చేస్తున్నాడు. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు అలాగే ఆ 1 లక్ష పొందుకున్నవాడు ఏం చేశాడు అనేటటువంటి దగ్గరికి వచ్చేలకే ఆయన త్రవ్వి గుంత తీసి గుంతలో పాతి పెట్టాడు అనేటువంటి మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఏ కోవకు చెందినటువంటి వాళ్ళము, ఎలాంటి వరాలను పొందుకున్నామని, ఎలాంటి ప్రతిభలను పొందుకున్నామని మన జీవితంలో ఎంత త్వరగా తెలుసుకోగలిగి అంత త్వరగా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితం వైపు నడగలము అనేటటువంటి దగ్గర ఈరోజు ప్రయోజకుడుగా కావాలి అంటే గనక మరీ ముఖ్యంగా దేవుని దృష్టిలో ప్రయోజకులుగా ఉండటం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అని, అందుకే దేవుడిచ్చినటువంటి ఆ వరహాలను, ఆ ప్రతిభలను తెలుసుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎదగలగటం, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మన జీవితాన్ని ధన్యమనర్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, ఈరోజు మన ప్రతిభలను తెలుసుకోవటంలో సమయం పడుతుంది. ఒక్కోసారి అవాంతరాలు చాలా వస్తాయి. ఆ అవాంతరాల వల్ల చాలా వెనకబడుతనం అనిపించవచ్చు మనకి. కానీ వాటిని అధిగమించి మన జీవితాలను ఏ విధంగా ప్రయోజకులుగా చేసుకుంటాం అనేటటువంటి దగ్గర ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం హ్యారీ పారిసన్ క్రోవెల్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. హెన్రీ పారిసన్స్ క్రోవెల్, ఆయన అమెరికా దేశంలో జన్మించాడు 1855వ సంవత్సరంలో. పాపం ఆయనకి ఉబ్బసం అనేటటువంటి వ్యాధి ఉండటం, ఆ ట్యూబెరోక్లోసిస్ ప్రాబ్లం, ఆ ఉబ్బసం అనేటటువంటి సమస్య ఉండటం, జీవితంలో చాలాసార్లు అనుకుంటాను ఏదో చేయాలనేది, మరీ ముఖ్యంగా మిషనరీగా వెళ్ళాలని, నేను దేవుడి పరిచారకుడిగా వెళ్ళాలని, దేవుడి యొక్క సేవ చేయాలని తపన పడుతూ ఉంటాడు.
కానీ ఈ ఉబ్బసం వ్యాధి వల్ల ఆయన ఎదుగుదలలో ఆటంకాలు. చాలామంది చూసినటువంటి వాళ్ళు ఇలాంటి ఉబ్బసం వ్యాధితో నువ్వు ఎలాగా సెమినరీకి వెళ్ళగలవు, ఎలాగ నువ్వు పరిచారకుడు కాగలవు, అది జరిగేటటువంటిది కాదు అంటూ చాలాసార్లు చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకరోజు ఇలాగనే చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి ప్రసంగం వింటున్నాడు. ఇందాక మనం చదువుకున్నట్లుగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో దేవుడు 5 లక్షలు 2 లక్షలు అలాంటి ప్రతిభలు ఇచ్చినటువంటి ఆ జీవిత విధానాన్ని గురించి విన్నాడు. మంచి ప్రసంగం విన్నాడు. ఆ మంచి ప్రసంగం విన్న తర్వాత ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, గుళ్ళో మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, ఈ ఉబ్బసం వ్యాధి వల్ల నేను ఒక మంచి మిషనరీ పరిచారకుడు కావాలనుకుంటున్నాను, కానీ చాలామంది అది జరగదు అంటున్నారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నాకు నేనేం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు ఈరోజు నేను అనుకుంటున్నాను. నేను ఒక వ్యాపారవేత్తగా మారి వచ్చినటువంటి ఆ ధనము ఆస్తులతోటి మీ సేవలో ఉండాలని, మీ చర్చికి మీ సేవలో నేను ఉండాలని తపన పడుతున్నాను తండ్రి. ఈరోజు నాకు అట్లా అనిపిస్తుంది, నన్ను దీవించు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మంచి నిర్వాహకుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సేవకుని యొక్క కర్తవ్యము నిర్వహణ అనేటటువంటి దాంట్లో నేను వ్యాపారిగా మారి ఆ ధనము ఆస్తులను చర్చికి మీ యొక్క మహిమ కోసం ఉపయోగించడానికి నేను తపన పడుతున్నాను, నన్ను దీవించు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ బిడ్డ ఇప్పటివరకు పరిచారకుడుగా ఉండాలని, మిషనరీగా ఉండాలని తపన పడ్డటువంటి ఆయన నిజమైనటువంటి టాలెంట్ ఏంటో, ఆ ప్రతిభ అంటే ఏంటో గుర్తించగలుగుతున్నాడు. చిన్న చిన్నగా ఆయన ఆ ధనం వచ్చే, ఆ వ్యాపారంలో వచ్చే ధనాన్ని మీ యొక్క సేవకు ఉపయోగిస్తాను అని ఇప్పుడు చాలా ప్రార్థనలో మునిగి ప్రార్థించడం మొదలుపెట్టాడు. చిన్నగా ఆయన డాక్టర్ని చూడటానికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, బాబు నువ్వు అమెరికా దేశం చల్లగా ఉంటుంది వాతావరణం, అయినా కానీ నువ్వు ఎండలో పని చేయటం అనేది నేర్చుకుంటే బాగుంటుంది. ఆ ఎండ అనేది ఎక్కడ ఉంటుంది, నీకు ఎలా ఉంటుందో మరి నువ్వే చూసుకోవాలి. చాలాసార్లు ఈ చలి వల్ల మనం లోపలే రూముల్లోనే ఉండటం మొదలు పెడుతుంటాము. కానీ నువ్వు ఈ ఉబ్బసం వ్యాధి నుంచి కొద్దిగా నువ్వు బయటికి రావాలి అంటే కనుక ఎండలో పనిచేయటం అనేటటువంటి నేర్చుకోవాలి అనేటటువంటి చెప్తున్నాడు డాక్టర్. ఈయన చిన్నగా బయటికి వెళ్ళి ఏం పని చేయాలని అది ఇది గమనిస్తూ ఉండగా సడన్గా ఒకరోజు అనుకున్నాడు, అటుకులు చేసేటటువంటి వ్యాపారంలోకి దిగితే ఎట్లా ఉంటుంది, అటుకులు చేసేటటువంటి వ్యాపారంలో దిగితే ఎలాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని ఆ క్వేకర్ మిల్, ఆ అటుకులు చేసేటటువంటి యంత్రాన్ని కొనుగోలు చేయాలని తపన పడ్డాడు. చాలా కష్టపడి ఎంతో కొంత సొమ్ముని ఆస్వాదించుకున్నాడు. ఆ యంత్రాన్ని కొన్నాడు. ఆ యంత్రాన్ని కొని మొట్టమొదటిగా అమెరికా దేశస్తులకి అటుకుల ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయటానికి అటుకులతో కూడుకున్నటువంటి ఆ బ్రేక్ఫాస్ట్, ఆ టిఫిన్ ఎలాగుంటుంది అనేటటువంటి మొట్టమొదటిగా ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఆయన ఆ అటుకుల యంత్రాన్ని కొన్నాడు, ఎట్లా చేయాలనేటటువంటిది. దానిని ఆయన తీసుకొచ్చి పనివారిని వినియోగించుకుంటూ చిన్నగా అడ్వర్టైజ్మెంట్లు చేయటం మొదలుపెట్టాడు. అటుకులు, గోధుమ అటుకులు కానీ, రకరకాల అటుకులతో తయారు చేసినటువంటి అన్నిటిని, మొక్కజొన్న అటుకులు కానీ ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ అటుకులు ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే, టిఫిన్గా తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది, మన యొక్క ఆరోగ్యానికి మంచిది అనేటటువంటిది చెప్పటం, అలాంటి అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నాడు. చిన్నగా ఆయన వ్యాపారం దీవించబడ్డది. చాలామంది ఈ అటుకులను కొనుక్కొని వెళ్ళి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక వ్యాపారం అధికమవుతూ ఉండగా దశమ భాగాన్ని చర్చెస్కి ఇవ్వటం మొదలుపెట్టాడు. దశమ భాగాల్ని చర్చిలకు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇక 10 సంవత్సరాలు అయ్యే లోపల, ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, 10 సంవత్సరాలు అయిపోయే లోపల ఆయన జీవితంలో చాలా ఆస్తులు, ధనం, డబ్బు పెరగటం మొదలైంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుణ్ణి
ధనముతో మహిమపరుస్తాను అనేటట్టు మనం అక్కడ చూస్తాం. ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్. దేవుణ్ణి నీ యొక్క సంపదతోటి ఆయన గౌరవించు అనేటటువంటిది చూసి ఇక ఈయన చాలా సంతోషపడిపోయి, దేవా, కనీసం నేను నీ వాక్యాన్ని ప్రకటించడానికి ఒక మిషనరీగా వెళ్ళాలనుకున్నాను, పరిచారకుడిగా వెళ్ళాలనుకున్నాను, అది కుదరలేదు. కనీసం ఈ గొప్ప వాక్యాన్ని నాకు చూపిస్తున్నావు అని చెప్పి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్, నీ యొక్క సంపదతోటి దేవుని గౌరవించు అనేటటువంటి దగ్గర నేను ఇక ఎంత ఆస్తి వస్తే అంత నేను చర్చెస్ కానీ పేదల కోసం అని వినియోగిస్తానని చెబుతూ చిన్న చిన్నగా ఆయన వ్యాపారాన్ని ఎంతగా దీవించబడింది అంటే ఆయన 60% నుంచి 70% వరకు తన ఆస్తిని, తన యొక్క సంపదని, తన యొక్క డబ్బుల్ని రకరకాల పనులకి, దైవికమైనటువంటి పనులకి వినియోగించడానికి డొనేషన్ చేయటం మొదలుపెట్టాడు. చాలాసార్లు దాదాపు 60% నుంచి 70% వరకు తన ఆస్తిని, డబ్బులని, తన యొక్క సంపదని రకరకాల పనులకు వినియోగించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ కంపెనీ చిన్నగా 1901 ఆ ప్రాంతంలో $10 బిలియన్ల ఎదిగిందంట. $10 మిలియన్ల ఆ వ్యాపారం, ఆయన సంపద, లాభం అనేటటువంటి అంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నదంట. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా అమెరికా దేశంలో మొట్టమొదటిగా అటుకులతో కూడుకున్నటువంటి, అది గోధుమలు కానివ్వండి, మొక్కజొన్న అటుకులు కానివ్వండి, రకరకాలైన అటుకులను తయారు చేయటం అనే ఆలోచన చేసి అలాంటి టిఫిన్ని, బ్రేక్ఫాస్ట్ని ప్రజలకు అందించడం అనేటటువంటిది ఆయన మొట్టమొదటిగా చరిత్రలో అమెరికా దేశంలో తీసుకొస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, దేవుని కొరకు గొప్ప విషయాలు చేయాలని తపన పడుతూ ఇలాంటి ఆయనకున్నటువంటి డబ్బులని, ధనాన్ని ఏ విధంగా రకరకాల దైవ సేవకు వినియోగిస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ నాన్న పాపం చెప్పులు కుట్టేటటువంటి ఆయన కూడా ఈ ఉబ్బసం వ్యాధి వచ్చి మరణించాడు. ఆ ఉబ్బసం వ్యాధి ఈయనకి వచ్చింది. ఆ తర్వాత చిన్నగా ఈయన ఈ విధంగా వ్యాపారంలో దిగితే ఆ ఉబ్బసం వ్యాధి అనేటటువంటిది కూడా అంతమైపోయి చాలా ఆరోగ్యవంతుడిగా బిజినెస్లో తిరుగుతున్నాడంట. దేవుడు అంత గొప్ప అనుగ్రహాన్ని కుమ్మరించినందుకు, ఒకటి తన యొక్క ఆరోగ్యం కుదుటపడటం, రెండవది తన వ్యాపారాన్ని దీవించడం, ఇక ఆయన వ్యాపారాన్ని ఇంకా యూరోప్ నగరాల్లో కూడా తీసుకెళ్లాలని చెప్పి తపనతోటి ఏ విధంగా వ్యాపారాన్ని అధికపరుస్తున్నాడు అనేటట్టు కూడా చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ జీవితాన్ని గురించి మనం వింటూ ఉండగా హెన్రీ ఏ విధంగా తన జీవితాన్ని ఒకప్పుడు పరిచారకుడిగా ఉన్న తపన ఉండి, పాపం ఉబ్బసం వ్యాధితో ఉండి ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది చర్చికి వెళ్ళటం మానకుండా చర్చిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప నిర్వాహక కర్తవ్యం అనేటటువంటిది, ఆ ప్రసంగాన్ని విని తన జీవితాన్ని ఎలా మార్చుకోగలిగాడు. అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను. ఇతరుల కొరకై ఉపయోగింపవలెను. ఆ 10వ వచనాన్ని ఎంత చక్కగా ఆయన మళ్ళీ తన జీవితంలో నెమరు వేసుకుంటూ ఉంటాడు. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును
ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను అంటూ ఆయన అవంతరాలు చాలా సీరియస్, ఈయన చనిపోతాడేమో అనేటువంటి పరిస్థితులు ఆ ఉబ్బసం వ్యాధి వల్ల ఇక ఊపిరాడక చాలాసార్లు ఎలాగా పాపం దిగులు పడుతుండేటటువంటివి ఆయన యొక్క టాలెంట్ ఏంటో తెలుసుకోగలిగి ఏ విధంగా తన జీవితంలో ఆ వ్యాధి నుండి విముక్తిని పొందుకొని ఒక గొప్ప వ్యాపారవేత్తగా వచ్చి దాదాపు 60% నుంచి 70% వరకు తనకు వచ్చినటువంటి లాభాల్లో ఏ విధంగా దైవ సేవకు ఉపయోగిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, అన్నిటికీ తుది సమయం ఆసన్నమైనది, మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. ఈరోజు ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు హెన్రీ పాపం ఆ ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఎంతగా దిగులు పడుతున్నాడు. ఒకవైపు ఏదో ఆశ, దేవుడి యొక్క పరిచారకుడిగా వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలనేది. అన్నిటికీ తుది సమయం ఆసన్నమైనది, మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండుడు. ఏలైనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. సణుక్కొనక ఒకరికి ఒకరు ఆతిథ్యమొసగుడు అంటూ కొన్ని గొప్ప విషయాలు బైబిల్లో మనకు చెప్పబడుతూ ఉంటాయి. మనం నిజంగా గొప్ప నిర్వాహకులుగా మారి ప్రయోజకులుగా మారాలి అనేటప్పుడు ఊరకనే స్వార్థ బుద్ధులతోటి ఈర్ష్య, ద్వేషం, పగ ఇట్లాంటివి పెట్టుకొని నేను అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను అనేటటువంటివి చాలా వరకు జరగవు. కానీ ఈరోజు పునీత పేతురు గారు చెప్తున్నట్లుగా అన్నిటికంటే ముఖ్యంగా మనందరం కూడా అన్నిటికీ తుది సమయం ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి కలిగి, ముందు మన బుద్ధి ఆలోచన విధానం ఎలాగున్నవి, దైవికంగా ఉన్నాయా అంటే దేవుడు తప్పకుండా స్వస్థతలు కలగజేస్తాడు. అనేకమైన అవాంతరాల నుంచి మనం విడుదల పొందుకునేటట్లు దేవుడు దీవిస్తాడు. అన్నిటికీ తుది సమయం ఆసన్నమైనది, మీరు స్వస్థత బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండుడు. ఏలైనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయను. సణుగు కొనక ఒకరికి ఒకరు ఆతిథ్యం మొసగుడు అంటూ గొప్ప వాక్యాలని మనకి ఎంత గొప్పగా దేవాదేవుడు చూపిస్తున్నాడు. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను. ఈరోజు ఈ హెన్రీ పార్సన్ క్రోవెల్ జీవితంలో ఎంత గొప్పగా ఈ దేవుడి యొక్క వాక్యం బలపడిందో చూడండి. ఆయన స్వస్థత బుద్ధి కలిగి, దేవా ఇట్లా అనుకుంటున్నాను, అట్లా అనుకుంటున్నాను, మరొక వైపు చాలా దిగులు, నిరాశ, నిస్పృహ, ఆ వ్యాధి నుంచి ఎట్లా బయటపడతాను, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ఈ వ్యాధి నాకు అడ్డుగా ఉన్నది ఏంటి అని ఆలోచన చేస్తూ ఉండగా ఆ దేవుడి యొక్క వాక్యం వినటంలో ఆయన ఆ దేవుడిచ్చిన ప్రతిఫలం గురించి ఆ వాక్యాన్ని మత్తయి శుభవార్తను విని, ఆ శుభవార్తను విని, ఆ ప్రసంగాన్ని విని తన జీవితాన్ని మొత్తాన్ని మార్చుకొని నేను దేవుడిచ్చేటటువంటి సంపదతో ఆయన గౌరవపరుస్తాననేటటువంటి ఇంకొక రూపంలో వెళ్ళి ఎంత గొప్పగా దేవుడి చేత దీవించబడుతున్నాడు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా కొన్ని విషయాలని దేవాదేవుడు మనందరం కూడా గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మత్తయి శుభవార్తలో తన సేవకులను పిలిచి ఏ విధంగా దేవాది దేవుడు ఒక గొప్ప ఉపమానాన్ని మనకి ఇస్తూ ఎంత చక్కగా చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి, ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షల, 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఏ విధంగా ఇచ్చాడు. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను అంటున్నాడు. చాలా కాలం గడిచిన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకొని ఆరంభించను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితిని అనెను.
అప్పుడు ఆ యజమానుడు వానితో ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడో చూడండి. మంచిది, నీ ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమాని ఆనందంలో నీవు పాలు పంచుకొనము అంటూ ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడు. ఆ మాటలు చాలా గొప్ప మాటలు అవి. స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితని అనెను. అప్పుడు యజమానుడు వానితో, మంచిది, నీ ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములు నీకు అప్పగింతును. ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి నీకు నేను అలాంటి కార్యక్రమాలు ఇస్తాను అంటున్నాడు. కనుక అనేక విషయములు నీకు అప్పగింతును, నీ యజమాని ఆనందంలో నీవు పాలు పంచుకొనము, అనెను. అలాగే 2 లక్షల వరహాలు పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించితని. అప్పుడు ఆ యజమానుడు అతనితో మళ్ళీ అవే మాటలు పలుకుతున్నాడు. మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు. ఆ మాటలు చాలా చాలా ముఖ్యమైన మాటలు అవి. నువ్వు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయం నీకు అప్పగింతును, నీ యజమాని ఆనందంలో పాలు పంచుకోనము అంటున్నాడు. ఆ మూడో వ్యక్తి 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, ఇక చెప్పటం ఎలా ఉన్నది అక్కడంటే, నీవు కఠినుడవని నేను ఎరుగుదును, నీవు నాటని చోట కోయివాడవు, విత్తనమును చల్లని చోట పంట కూర్చుకొనివాడు కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనము నీవు తీసుకొనము అని పలికెను. ఇక ఆ యజమానుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, మాటలు చాలా మారిపోతున్నాయి ఇప్పుడు. ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయివాడినని, విత్తనం చల్లని చోట పంట కూర్చుకొని వాడినని నీవు ఎరుగుదవు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసినది, తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో ఆ 1 లక్ష వరహాలను వీరి నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఇవ్వుడు అంటూ ఆ జీవిత విధానంలో ఏమి చేయకుండా సోమరిగా ఉండి అలాగనే జీవితం గడుపుతుంటే దేవుడు ఏమంటాడనే విషయాల దగ్గర ఆ ఉపమానంలో ఎంత చక్కగా యేసు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉన్న ప్రతివానికి ఇలాగా నమ్మిన బంటుగా ఉండి ఇచ్చిన కార్యాలను చక్కగా చేయాలని తపన పడుతున్నటువంటి వారికి ఇంకనూ ఇవ్వబడును, వారికి సమృద్ధి కలుగును. లేని వారి నుండి ఈ సోమరితనాలతోటి వాటితోటి జీవితం గడుపుతున్న మనందరినీ ఉన్నది తీసివేయబడును అంటూ ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకట్లోని త్రోయమనేటటువంటి ఆ మాటలు కూడా అక్కడ వినపడుతున్నాయి ఆ యొక్క ప్రతిభ, ఆ యొక్క ఉపమానంలో. ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా, ఈరోజు మనము ఈ వాక్యాలను వింటూ ఉండగా మనందరం కూడా దేవుడు కొన్ని విషయాలని మనందరికీ నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిది, దేవుడు అనేకమైన వరాలని ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. అనేకమైన ప్రతిభలు మనందరికి కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు, కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఇక మనము ఆ విషయాలను తెలుసుకోవాలంటే కనుక మన యొక్క విద్య అంటే ఏంటి, మన యొక్క నైపుణ్యాలు అంటే ఏంటివి, మన యొక్క పొజిషన్, మన సొసైటీలో మనం ఏంటి అనేటటువంటి దగ్గర వెల్త్, డబ్బులు, సంపాదన, ధనం, ఇదంతా రకరకాలైన విషయాలు. అయితే దేవుడు కోరుకునేటటువంటి కొన్ని విషయాలు మనందరం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడిచ్చిన ప్రతిభలను గుర్తించగలగటం, దేవుడిచ్చినటువంటి ఆ ప్రతిభలని గుర్తించగలగటం, ఆ దేవుడిచ్చిన వరాలను గుర్తించి వాటిని ఇందాక హెన్రీ ఎంత చక్కగా ప్రార్థనలో ఉండి దేవా, ఈరోజు నేను ప్రసంగాన్ని విన్నాను. ఆ ప్రసంగంలో నా మనసులో ఏదో గొప్ప ఆలోచన వస్తున్నది. నేను పరిచారకుడిగా, మిషనరీగా నేను వెళ్ళలేను, కానీ వ్యాపారంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ వ్యాపారాన్ని దీవించు దేవా, ఆ వ్యాపారంలో వచ్చిన సంపద చేత మిమ్మల్ని గౌరవపరుస్తాననేటటువంటి ప్రార్థనలో ఉండి ఎంత చక్కగా తన ప్రతిభను ఇంకో రూపంలో చూపించి తెలుసుకొని ఇక ఆ యంత్రాన్ని కొని మొట్టమొదటిగా అమెరికా చరిత్రలో అటుకులను ఏ విధంగా ప్రజలకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వాలనేటటువంటి రకరకాలైన అటుకులను తయారు చేసి ఎట్లా గొప్పగా ఆయన యొక్క ప్రతిభను ప్రతిబింబజేశాడు.
ఎంత ధనాన్ని పెంచుకున్నాడు, ఆ ధనాన్ని ఏ విధంగా ఇతరులపైన వెచ్చిస్తూ వచ్చాడు. ఈరోజు మొట్టమొదటిది మనము గుర్తించగలగటం, మనకు దేవుడిచ్చిన వరం ఏంటి, అవాంతరాలు ఎన్ని ఉన్నా కానీ అసలైన విషయాన్ని గుర్తించగలగటం, దేవుడిచ్చిన వరాలకు కృతజ్ఞతలు చెప్పుకోవటం, విశ్వసనీయతగా ఉండటం, చేతల్లోనికి రావటం. ఆ తర్వాత జవాబుదారితనం. చాలాసార్లు డబ్బు సంపదలు రాగానే మనం అసలైన విషయాన్ని మర్చిపోయి ఇక ప్రాపంచిక వ్యామోహాలకి, ప్రాపంచిక ప్రమాణాల్లోకి వెళ్ళిపోతాం. ఈయన మాత్రం చూసారా ఈరోజు ఆ హెన్రీ తన జీవితంలో గుర్తుపెట్టుకొని ఎంత డబ్బు 60% నుంచి 70% దాకా దైవ సేవకి, చర్చెస్కి, వాటికి వీటికి డొనేట్ చేస్తున్నాడు అనేటువంటిది ఎంత చక్కగా చూస్తున్నాం. ఆ జవాబుదారితనం. ఇక అంకిత భావం. దైవ సేవకు, మానవ సేవకు అంకిత భావం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే ఈరోజు పేతురు గారు చెప్తున్నట్లుగా పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగించండి అనేటటువంటి మాట ఎంత చక్కగా చెప్తున్నాడు. అన్నిటికీ తుది సమయం కలదు. మీరు స్వస్థతా బుద్ధి కలిగితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడనేటటువంటి ఆ స్వస్థతా బుద్ధిని పొందుకొని నిజమైనటువంటి దేవుడిచ్చిన ప్రతిభను తెలుసుకొని ఆ ప్రతిభ చేత మనం జవాబుదారితనంగా అంకిత భావంతో దైవ సేవ యందు, మానవ సేవ యందు ఎదుగుతూ అలాంటి గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.